హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. నేనైతే ఇప్పుడు తిమ్మలము ఆర్ది అంటారు కదండి, కొబ్బరితో చేస్తారు, అదైతే చేయబోతున్నానండి. ముందుగా కొబ్బరికాయని ఈ విధంగా ముక్కలు అనేది చేసి చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా కట్ చేసుకోవాలండి. చేసినవి ముక్కల్ని ఏంటంటే నేతిలో వేపాలండి. నెయ్యి కొంచెం తీసుకొని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా అవి అలాగా వేయించాలండి. ఇగోండి ఈ విధంగా వేయించాలి. వేయించిన తర్వాత బెల్లం వేసి బెల్లంలో ఆ ముక్కలు అనేవి ఉడకాలండి బాగా. ఈ విధంగా చూడండి, బెల్లంలో ఆ కొబ్బరి అనేది బాగా ఉడకాలండి. బెల్లం అయితే వేసేసాను. ఇదిగోండి చూడండి, బెల్లం అంతా కరిగి కొంచెం అందులో వాటర్ అనేది కొంచెం ఇది అవ్వాలండి. పొంగులాగా వస్తే మనకి కొంచెం అంటే బెల్లం అనేది కొంచెం దగ్గరకు అయినట్లు కనిపిస్తుందండి. మనకి వాటర్ అంతా పోయినట్లు అనిపిస్తుందండి. ఈ విధంగా అయితే ఉడకాలండి బాగాను ఆ కొబ్బరి ముక్కలు. ఈ విధంగా పొంగులు బాగా వచ్చిన తర్వాత ఇదిగోండి వరిపిండి అనమాట. ఇది వరిపిండి వాటర్లోన మనము కలుపుకోవాలండి బాగాను. ఒక గ్లాస్ పిండికి గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుందండి. గ్లాస్ పిండి వేసినప్పుడు గ్లాస్ వాటర్ వేయాలి. ఇదిగోండి ఈ విధంగా మనము కలుపుకోవాలండి. పిండిని బాగా ఉండలు అవ్వకుండా బాగా కలుపుకోవాలండి. కొంచెం పాలు కూడా వేసుకోవాలండి. పాలు తర్వాత ఎలాచీ కూడా వేయాలండి. ఇదిగోండి పాలు వేయాలి, ఎలాచీ కూడా వేయాలండి. వేస్తే అది బాగా కలుపుకోవాలండి. ఉండలు కాకుండా కింద మీద కలపాలి. కలిపితే ముద్ద కట్టకుండా ఉండలు కట్టకుండా ఉంటుందండి. ఈ విధంగా కలపాలి. డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు, గార్నియర్స్ వేసుకోవచ్చు. మంచిది కూడాను. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఏదున్నే ఇందులో వేయొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఇగోండి ఈ విధంగా అయితే ఆర్ది తిమ్మలం అంటారు కొంతమంది, ఆర్ది అంటారు కొంతమంది. ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. బాగా కుక్ అయింది, బాగా ఉడికిందనమాట. చూడండి ఈ విధంగా అయితే ఉడికింది బాగా. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.